ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైన కార్యక్రమాలు, అందుకు సంబంధించిన అధికార ఉత్తర్వులు మీ చేతికి అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. కుటుంబానికి అండగా నిలవాలనుకున్నటువంటి మీ కోరిక నెరవేరుతుంది. రాజకీయ సంబంధమైన విషయాల్లో ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా కానీ ఎవరితో మాట అనిపించుకోకుండా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది దాన్ని కూడా ఈయనకు అహంకారం వచ్చిందని చెప్పిన ఒక ముద్ర వేసి పేరు పెడతారు. అలాంటి వాటిని పట్టించుకోవద్దని మీరు నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, అందుకోసం చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, దగ్గర దాకా వస్తాయి కానీ ముడిపడే పరిస్థితిగా గోచరించట్లేదు. వారాంతంలో కొలిక్కొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానం క్రమశిక్షణని ఉల్లంఘించడం వల్ల వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని నమ్మి మోసపోవటం అనేది జరుగుతుంది. ఎందుకు పనికిమాలిన వస్తువుల్ని విలువైన వస్తువులుగా భావించి ఎంతో వేలకు వేలు డబ్బులు పెట్టి వాటిని కొని నష్టపోయే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. 4 వీలర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. స్లోగా వెళ్ళటం మంచిది. 2 వీలర్ డ్రైవింగ్ మాత్రం ఈ వారం అసలు పనికిరాదు. గత్యంతరం లేక వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. ఈతలకి, పిక్నికులకి వెళ్ళటం చాలా ప్రమాదకరమైన అంశం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అవి ఏవి కూడాను ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మిగల్చకుండా విషాదకరమైన వాతావరణాన్ని మిగిల్చే పరిస్థితి ఎక్కువగా గోచరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. గ్రహగతులు బాగాలేవు కనుక నేను గత 2 సంవత్సరాలుగా ఈ విషయాన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈతలు వద్దు. 2 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు. 4 వీలర్ నడిపేటప్పుడు కూడాను ఎక్కువ స్పీడ్ వద్దు, లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళండి. గ్రహగతులు బాగాలేవు. రోడ్లు నెత్తురు దాహంతో తీరుతున్నాయి. రాహు ఆవహించున్నాడు. రక్తదాహం పుట్టింది. అక్కడ ఇబ్బంది పడతాం. గ్రహగతులు బాలేవని పదే 2 ఏళ్లుగా నేను చెబుతూనే ఉన్నాను. ఒక్కడు నా మాట వినలా. ప్రతిరోజు కూడాను టీవీ పెడితే స్క్రోలింగ్. ఈతలకు వెళ్ళి 2 చిన్నారుల మృతి, ఈతకు వెళ్ళి 2 ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు. ఈ రకమైనటువంటి వార్తలే తప్ప మంచివి ఎక్కడా కనపట్టలేదు. మంచి మాటలు చెప్తున్న వాళ్ళే ఒక్కొక్కప్పుడు మీకు శత్రువులుగా భావిస్తారు. అంతే. మంచి మాట ఎప్పుడు కూడాను అంత త్వరగా రుచించదు. దొంగ మాటలు, ఆశలు గొలిపే మాటలు, లేని మాటలు, అరిచేతిలో వైకుంఠం చూపించడం, ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళ వైపే జనం ఎక్కువగా వెళ్తారు. కానీ వాస్తవాలు చెప్పే వాళ్ళకి దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు. అవి నచ్చవు అన్నమాట. ఇది దేశకాలమాన పరిస్థితులు అనుసరించి కానివ్వండి, మానవ మనస్తత్వాన్ని అనుసరించి కానివ్వండి జరిగేటువంటి విషయాలు. సరే, నాకు బాధ్యత ఉంది కాబట్టి నా బాధ్యత ప్రకారం అనువంశిగా నేర్చుకున్నటువంటి విద్య ఉంది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అంతిమంగా మీరే సంతోషంగా ఉండగలుగుతారు. మీరు వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. అందులో ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీరు సంతోషంగా ఉండగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానివ్వండి, యూనివర్సిటీల పరంగా కానివ్వండి మీకు రావాల్సినటువంటి మంచి పేరు, అవార్డులు, రివార్డులు అవన్నీ కూడా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. దానికి సంబంధించినటువంటి డెస్క్ వర్క్ అంతా పూర్తయిందన్న వార్తలు మీకు చేరతాయి. సంతానాన్ని బాగా చదివించుకోవాలనేటువంటి మీ యొక్క తాపత్రయం ఎంత దూరం పోతుందంటే ఆస్తుల్లో ఏదో ఒకటి అమ్మేనా సరే వాళ్ళని చదివించాలని చెప్పని మీరు గట్టి నిర్ణయం తీసుకుంటారు.
ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో, అరటినార ఒత్తులతోటి, ఓం నమ శివాయ ఒత్తులతోటి, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, యజ్ఞ భస్మంతో మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ మీరు అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఇష్టమైన ఏ దేవతకైనా సరే సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. భర్త వృత్తి ఉద్యోగాల పరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది అని శాస్త్ర గ్రంథాలు పెద్దలు చెప్తున్నారు. ఆ విషయాల్ని నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫలిస్తాయండి. మీరు చెప్పిన విధంగా ఈ రకమైన అభిషేకం చేసి అష్టమూలికా తైలంతో చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు మీరు చెప్పిన విధంగా 100% జరుగుతాయా అని చెప్పి మీరు అడిగితే దానికి నేను చెప్పలేని సమాధానం. ఒక మంచి మార్గం ఏదైతే ఉందోనండి దాన్ని చెప్పాను. అసలు ఏం జరుగుతుందో నిర్ణయించేది ఆ శక్తి కలిగిన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఇస్తే ఆయన ఇవ్వాలి కానీ యోగం నేను ఇవ్వలేను. నేనేమి దైవాంశ సంభూతుని కాదు. నేను ఒక సాధారణమైనటువంటి సాదాసీదా జ్యోతిష్కుడు మాత్రమే. కాకపోతే నేనేం చేస్తున్నానంటే మీకు అనుకూలమైనటువంటి సభ్యత సంస్కారంతో కూడినటువంటి పూజల్ని మీకు చెప్తున్నాను. మంచి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడటం వల్ల రకరకాల ప్రయోజనాలు వస్తాయి కాబట్టి వాటిని చేయమని చెప్పని మీకు సూచిస్తున్నాను. సర్పదోష నివారణతో స్నానం చేస్తే సర్పదోషాలు పోతాయని చెప్పని స్కాంద పురాణంలో కూడా రాసింది కాబట్టి నేను మీ ముందుకి ఆ విషయాన్ని తేవటం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను మీరు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రహగతులను లెక్కవేసి మీ అదృష్ట సంఖ్యని అదేవిధంగా అదృష్ట రంగుని చెప్పడం జరుగుతుంది. ఇది నోటికొచ్చింది చెప్పడం కాదండి. అగ్నితత్వ రాశుల్లోనూ భూతత్వ రాశుల్లోనూ ఆకాశ రాశుల్లోనూ ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి మాత్రమే ఆ రంగులు తర్వాత నంబర్లు చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి ఒక శాస్త్రీయమైన విధానంతో చెప్తున్నాం కానీ ఏదో నోటికొచ్చింది వాగుతున్నాడు అనేటువంటి పద్ధతి మాత్రం కాదు. ఆ విషయంలో కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ స్పష్టత మీకు తెలియజేస్తున్నాను.